మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, అప్డేట్స్ ఏంటి నరేష్? సునీత, మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల వరకు యొక్క పోలింగ్ కొనసాగనుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ యొక్క స్థానిక సంస్థల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మొత్తం 1439 మంది ఓటర్లు ఉన్నారు. వీటిలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లతో పాటు ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు యొక్క ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 10 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్నీ సిద్ధం చేయడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా ఈ యొక్క ఎన్నికల్లో బరిలో ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇవాళతో క్యాంప్ పాలిటిక్స్కు తెరపడనుంది. ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా ఇరు పార్టీలు కూడా క్యాంప్ పాలిటిక్స్లు చేయడం జరిగింది. ప్రస్తుతానికి మహబూబ్నగర్ జిల్లా సరిహద్దు ప్రాంతాలైనటువంటి వద్ద ఈ యొక్క క్యాంప్ పాలిటిక్స్లో ఈ యొక్క ఓటర్లు ఉన్నారు. ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ యొక్క ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీంతో పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ 245 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం ఇది. మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లు యొక్క పోలింగ్ సెంటర్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, అలంపూర్ నియోజకవర్గాలు మినహా మిగతా 10 నియోజకవర్గ కేంద్రాల యొక్క పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే సిబ్బంది మరికొద్ది సేపట్లో కూడా పోలింగ్ను ప్రారంభించనున్నారు. ఈ ఓటు ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ యొక్క ఓటింగ్ జరుగుతుంది. మొత్తం 1439 మంది ఓటర్లు ఈ యొక్క పోలింగ్లో పాల్గొనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది ఎన్నిక. ప్రాధాన్యత క్రమంలో ఈ యొక్క ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకోనున్నారు. నెంబరింగ్ ఉంటుంది. ప్రాధాన్యత క్రమం అంటే నెంబర్ 1, 2, 3 నెంబర్లు వేసేటటువంటి విధంగా ఈ యొక్క ఓటింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలన్నీ కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకాల కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఓటర్ను రీచ్ అయ్యి తమకే ఓటు వేయాలని చెప్పి కూడా అభ్యర్థులు అడగడం జరిగింది. దీంతోపాటు గత వారం రోజుల నుంచి కూడా ఇరు పార్టీలు కూడా క్యాంప్ పాలిటిక్స్ చేయడం జరిగింది. క్యాంపు నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేటటువంటి విధంగా కూడా ఆయా పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. క్యాంపు నుంచి డైరెక్ట్గా 9 గంటల ప్రాంతంలో ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేటటువంటి విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్కు సంబంధించి గతంలో ఏకగ్రీవం కావడం జరిగింది. ఈ స్థానం కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఈ యొక్క స్థానం ఖాళీ కావడం జరిగింది. దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెజారిటీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మెజారిటీ కౌన్సిలర్లు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉండడం జరిగింది. దాదాపుగా 850 వరకు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచినటువంటి ఓటర్లే ఉండడం జరిగింది. దీంతో ఈ ఎన్నిక దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి నవీన్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వారందరినీ కలవడం జరిగింది. తమకు ఓటు వేయాలని చెప్పి కూడా అడగడం జరిగింది. మరి కాసేపట్లో యొక్క పోలింగ్ ప్రారంభం కానుంది. 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ 4 గంటలకు ముగుస్తుంది. ఏప్రిల్ 2వ తేదీన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాయ్స్ జూనియర్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటల తర్వాత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ బ్యాలెట్ బాక్స్లను బాయ్స్ జూనియర్ కాలేజీకి తరలించనున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.